ఏం ఎపిసోడ్ గైస్, వీఆర్ సో బ్యాక్. ఎపిసోడ్ 4 ఎండింగ్ నిజంగా పీక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూమెంట్స్ని గుర్తు చేసింది. ఇది కేవలం ఒక ట్రయల్ ఆఫ్ 7కి ప్రిపరేషన్ మాత్రమే అయినా ఒక ఎపిక్ బ్యాటిల్ మొదలవుతుంది అనే ఫీలింగ్ని మాత్రం తెప్పించింది. మెయిన్గా ఆ థీమ్ మ్యూజిక్. ఎపిసోడ్ 1లో డంక్ ఆ చెట్టు దగ్గర రిలీవ్ చేసుకుంటున్నప్పుడు టీస్ చేసిన జియోటీ థీమ్ ఇప్పుడు ఫైనల్గా బెయిలార్ ఎంట్రన్స్తో ఫుల్ స్కేల్లో ప్లే అయ్యేసరికి నేను ఎక్సైట్మెంట్తో రూమ్ అంతా పరిగెత్తాల్సొచ్చింది. మొదటి 3 ఎపిసోడ్స్లో ఉన్న ఆ లైట్ హార్టెడ్ టోన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మనం తిరిగి జియోటీ యూనివర్స్లోని ఆ డార్క్నెస్లోకి వెళ్ళిపోయాం. ప్రిన్స్ ఏరియాన్ 6000 ఏళ్లు పాత ట్రయల్ ఆఫ్ 7 ట్రెడిషన్ వెనుక దాక్కుని డంక్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటాడు. కానీ సర్ డంకన్ ద టాల్ స్వాడ్ మాత్రం పూర్తిగా ఆనర్తో చేయబడ్డది. ఈ ఎపిసోడ్ మొత్తం ఆనర్ గురించే. నిజమైన నైట్స్ ఎవరు అనేది బయటికొచ్చింది. ఇంకో పక్కన డైరాన్ టార్గేరియన్ డ్రీమ్ గురించి మాట్లాడాలి. తను ఆ ఫైర్ అండ్ అ డెడ్ డ్రాగన్ని చూశాను అని చెప్తాడు. అండ్ ఆ డ్రాగన్ డంక్ పైన పడింది అని అంటాడు. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ డ్రాగన్ ఎవరో కాదు, ప్రిన్స్ బేనార్ టార్గేరియన్ అనిపిస్తోంది. డంక్ని కాపాడ్డానికి తన స్వంత ఫ్యామిలీనే ధిక్కరించి వచ్చిన బేలార్ ఈ ట్రయల్లో ఏమవుతారు అనే టెన్షన్ మొదలైంది. ట్రయల్లో డంక్కి తోడుగా లయనెల్ బెరాథియన్, హంఫ్రీ హార్డింగ్ లాంటి నైట్స్ ఉన్నా ఫైనల్గా 7th మ్యాన్గా ప్రిన్స్ బేలార్ రావడం అస్సలు కళ్లే నమ్మలేకపోయాం. ఇది ఖచ్చితంగా ఈ సీజన్లోనే బెస్ట్ ఎపిసోడ్. So let's get into it. Here is A Night of the Seven Kingdoms episode 4 ending explained. Just to let you know, ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. వై బేలోర్ టార్గేరియన్ సైడెడ్ విత్ సర్ డంక్. ఇది ఈ ఎపిసోడ్లోనే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ మూమెంట్. ఎందుకంటే సర్ డంక్ తన 7 ఛాంపియన్స్ని ఎత్తుక్కోవడానికి చాలా కష్టపడతాడు. ట్రయల్ స్టార్ట్ అయ్యే టైంకి కూడా ఒకరు తక్కువ ఉంటారు. కరెక్ట్గా అదే టైంలో ప్రిన్స్ బేలోర్ టార్గేరియన్ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ వచ్చి డంక్ సైడ్ జాయిన్ అవుతున్నట్టు అనౌన్స్ చేస్తాడు. అసలు తన సొంత ఫ్యామిలీనే ధిక్కరించి ఒక కామన్ హెడ్జ్ నైట్ సైడ్ బేలోర్ ఎందుకు నిల్చున్నాడు? షో స్టార్ట్ అయినప్పటి నుండి బేలోర్ని మనం ఒక నార్మల్ టార్గేరియన్ లాగా చూడలేదు. తను ఆనర్, ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ని కాపాడడం అనే వాల్యూస్ని గట్టిగా నమ్ముతాడు. నిజమైన నైట్ అంటే స్వాడ్ అండ్ షీల్డ్ ఉండడం కాదు, తన మనసు నోబుల్గా ఉండాలి అని బేలోర్ నమ్ముతాడు. డంక్ దగ్గర వెపన్స్ లేకపోయినా తను థాన్సెల్ కోసం ఒక ప్రిన్స్ని ఏరియోన్ని కొట్టాడు అంటే అదే తన క్యారెక్టర్కి నిదర్శనం. ఎండింగ్లో బేలోర్ తన బ్రదర్ మేకర్తో ఒక పవర్ఫుల్ మాట అంటాడు. డంక్ ఒక ఇన్నోసెంట్ పర్సన్ని కాపాడాడు. అదే ఒక ట్రూ నైట్ చేయాల్సిన పని. తను చేసింది రైటో రాంగో గాడ్జే డిసైడ్ చేస్తారు. దీనితో బేలోర్ సైడ్ ఏంటో క్లియర్ అయిపోయింది. తను కేవలం టార్గేరియన్ అనే పేరుకో లేక తన బ్లడ్ రిలేషన్కో సపోర్ట్ చేయడం లేదు. తను నమ్మిన జస్టిస్ సైడ్ నిల్చున్నాడు. ఒక ఇన్నసెంట్ మ్యాన్ని గిల్టీగా ఫ్రేమ్ చేస్తుంటే హ్యాండ్ ఆఫ్ ద కింగ్గా బేలోర్ సైలెంట్గా ఉండలేకపోయాడు. డంక్ జైల్లో ఉన్నప్పుడు బేలోర్ తనను పిలిపిస్తాడు. ఆ సిచ్యువేషన్లో కూడా డంక్ ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్లకే ఇస్తాడు, స్పెసిఫికల్లీ బేలోర్కి. ఏరియోన్కి డంక్ తల కావాలి అని బేలోర్ చెప్తాడు. కానీ తను దానికి ఒప్పుకోడు. బదులుగా డంక్కి ఒక ట్రయల్ బై కాంబాట్ ఆప్షన్ ఉంది అని హింటిస్తాడు. ఇది చూస్తుంటే నాకొక్కటి అర్థమైంది. బేలోర్కి ఏరియాన్ అంటే అస్సలు రెస్పెక్ట్ లేదు. ఏరియాన్లో ఉన్న ఆ అహంకారం ఒక చెడ్డ టార్గేరియన్కి ఉన్న లక్షణాలు అని బేలోర్కి తెలుసు. ఒకవేళ ట్రయల్ బై కాంబాట్ జరిగితే డంక్ ఖచ్చితంగా గెలుస్తాడు అని బేలార్ ప్లాన్. అప్పుడు ఏరియాన్ వల్ల హౌస్ టార్గేరియన్కి ఉన్న ఒక పెద్ద తలనొప్పి వదిలిపోతుంది. అందుకే బెయిలార్కి డంక్ ఎంత మంచి ఫైటర్ అనేది తెలుసుకోవాలి అని ఉంది. డంక్ కొంచెం పర్వాలేదన్నా కూడా తను సేఫ్గా బయటకి వచ్చేస్తాడు అని బెయిలార్ ఆశ. కానీ ఏరియాన్ ఎంత క్రూరుడో అంతే పెద్ద భయపోతు. నార్మల్ ట్రయల్ బై కాంబాట్కి ఒప్పుకోకుండా తను ట్రయల్ ఆఫ్ 7 అనే ఐడియాని ముందుకు తెస్తాడు. ఇది గత 100 ఏళ్లుగా ఎవ్వరూ వాడలేదు. ఇది ఒక 6000 ఇయర్ ఓల్డ్ ఆండల్ ప్రాసెస్. దీని నమ్మకమేంటంటే ఇద్దరు ఫైటర్స్ బదులు ఎదురెదురు 7 మెంబర్స్ పోరాడితే గాడ్స్ ఇంటర్ఫియర్ అయ్యి నిజంగా తప్పు చేసిన వాళ్లని పనిష్ చేస్తారు అని. నిజం చెప్పాలంటే ఇది ఏరియాన్ చేసిన ఒక కుటిల ప్రయత్నం. ట్రయల్ ఆఫ్ 7 అంటే తనొక్కడే టార్గెట్ కాదు. తను తన సైడ్ కింగ్స్ గార్డ్ మెంబర్స్ని పెట్టుకుని పవర్ అండ్ స్కిల్తో దెబ్బకొట్టొచ్చు. కానీ డంక్ మాత్రం యాష్ఫోర్డ్ మొత్తం తిరిగి క్రౌన్కి ఎదురు వెళ్లి తన సైడ్ నిలబడేవాళ్ల కోసం బెత్తిగా అడుక్కోవాలి. మనం చూసింది కూడా అదే. కానీ ఈ కష్టకాలంలో కూడా కొంతమంది హానరబుల్ మెన్ తోడుగా నిల్చారు. కాళ్లు సరిగ్గా పనిచేయకపోయినా సర్ హుంఫ్రే డంక్ సైడే పోరాడతారు. ఫస్ట్ లయనెల్ బెరాథియన్ వచ్చాడు. ఆయనకి కాస్త యాక్షన్ అంటే ఇష్టం. తర్వాత రేమండ్ ఫాసోవే. వీళ్ల అన్న సర్ స్టెఫాన్ ఫాసవే ఒక లార్డ్షిప్ కోసం ప్రిన్స్ సైడ్ వెళ్లి తన ఆనర్ని అమ్ముకుంటే రేమండ్ మాత్రం కొత్త నైట్గా మారిన వెంటనే డంక్ సైడ్ వచ్చాడు. ఇంకా సర్ బీస్బెరీ, సర్ హుంఫ్రే హార్డింగ్ అండ్ ఎపిసోడ్ 3లో మనం చూసిన సర్ రాబిన్ రైస్లింగ్ కూడా జాయిన్ అయ్యారు.
లయనల్ బెరాథియన్ చూడటానికి చాలా జోవియల్గా ఫన్గా కనిపించినా తన టైంలో ఆయన ఒక ఫార్మిడబుల్ నైట్. ఆయన ఆ గోల్డ్ ఆర్మర్లో ఖచ్చితంగా ఒక హీరోలాగే ఉన్నాడు. ఇక ట్రయల్లో ఆయన యుద్ధం ఎలా చేస్తారో చూడాలి. ఇంత జరిగినా కూడా డంక్కి ఇంకా ఒక ఛాంపియన్ తక్కువయ్యాడు. ఆ ఒక్క పర్సన్ లేకపోతే డంక్ గిల్టీగా డిక్లేర్ అవుతాడు. అప్పుడు డంక్ ఒక పవర్ఫుల్ స్పీచ్ ఇస్తాడు. సర్ ఆర్లన్ తన మాస్టర్ అక్కడున్న నోబెల్మెన్తోనే కలిసి యుద్ధాలు చేశారు అని, ఇప్పుడు వాళ్లు ఆ ఫేవర్ని రిటర్న్ చేసే టైం వచ్చింది అని చెప్తాడు. కాని ఎవ్వరూ కదలరు. ఫైనల్గా సర్ స్టెఫాన్ ఒక ఫాట్ వదులుతాడు. అంటే నువ్వు పూర్తిగా స్క్రూడ్ అని డంక్ని మాక్ చేస్తాడు. యోర్ కరేజ్ డిజర్టెడ్ ద నోబుల్ హౌసెస్ ఆఫ్ వెస్టరోస్. అదే నో ట్రూ నైట్స్ అమంగ్ యూ. డంక్ అన్న ఈ మాట అందరి మనసులకి గుచ్చుకుంటుంది. ఆ వెంటనే బెయిలార్ టర్గేరియన్ గుర్రం మీద వచ్చి తన సైడ్ నిలబడ్డం చూస్తుంటే ఖచ్చితంగా అతడే ఒకరోజు ఐరన్ థ్రోన్ మీద కూర్చోవలసిన వ్యక్తి అని మనకి ఫిక్స్ అయిపోతుంది. తను న్యాయం సైడ్ నిలబడుతూ తప్పుని ధిక్కరించాడు. ఎగ్జాక్ట్గా కింగ్ విసేరిస్ లాగే. ఎండింగ్ కంటే ముందే ఈ ఎపిసోడ్లో చాలాసార్లు బెయిలార్ డంక్ సైడ్ నిలబడ్డం మనం చూశాం. ఉదాహరణకి డంక్ ఎగ్ని కిడ్నాప్ చేశాడు అనే అబద్ధపు ఆరోపణని బెయిలార్ అస్సలు నమ్మలేదు. ఇంకా చెప్పాలంటే నేను నీ ప్లేస్లో ఉన్నా అదే చేసేవాడ్ని, కానీ నా నోబుల్ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకేమీ అయ్యేది కాదు అని డంక్తో ఓపెన్గా చెప్తాడు. ఏరియాన్ కోరుకున్నట్టు డంక్ తలని కాని, కొట్టిన చేతిని కాని, తన్నిన కాలిని కాని కుయ్యే ప్రశ్నే లేదు అని బెయిలార్ గట్టిగా చెప్పాడు. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? బెయిలార్కి డంక్లోనూ ఒక మంచి మనిషి కనిపించాడు. తను నమ్మిన ఆ గుడ్నెస్ సైడ్ నిలబడాలి అనుకున్నాడు. అందుకే తన స్వంత తమ్ముడు మేకర్ అండ్ తన పిచ్చి అల్లుడు ఏరియాన్కి ఎదురు వెళ్లి మరీ డంక్ ఛాంపియన్స్లో ఒకడిగా పోరాడ్డానికి రెడీ అయ్యాడు. వై ఎగ్ లైట్ టు సర్ డంకన్ దట్ ఆల్? ఎగ్ సర్ డంకన్కి అబద్ధం చెప్పడం వెనక చాలా పెద్ద కారణముంది. నిజానికి ఎగ్ తన బ్రదర్ డేరాన్తో కలిసి టావెన్స్లో ఉండాల్సింది. ఎందుకంటే డేరానే ఈ టూర్నీలో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎగ్ అతనికి స్క్వైర్గా ఉండాలి. కానీ అది జరగలేదు. ఎందుకంటే డేరాన్కి యుద్ధమంటే భయం అండ్ అతను ఒక మంచి నైట్ కూడా కాదు. ఎగ్ ఒక టర్గేరియన్ అని ఎవరికీ తెలియకుండా ఉండాలని డేరానే ఎగ్ జుట్టు మొత్తం షేవ్ చేసి గుండు కొట్టిస్తాడు. డేరాన్ టారన్లో ఫుల్లుగా తాగేసి పడిపోయుంటే టోర్నీకి వెళ్లలేకపోతున్నామని ఎగ్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. అందుకే అతను డంక్ని ఫాలో అయ్యాడు. ఎగ్కి ఎప్పటికీ ఒక స్క్వైర్గా పనిచెయ్యాలి అనుండేది అండ్ డంక్ అతనికి ఆ ఆపర్చునిటీని ఇచ్చాడు. ఈ ఎపిసోడ్లో ఎగ్కి తన బ్రదర్ ఏరియన్ అంటే ఎంత అసహ్యం ఉందో కూడా బయటకొచ్చింది. సర్ డంకన్ ఏరియన్ని చంపేసుంటే బాగున్ను అని ఎగ్ డైరెక్ట్గా బెయిలార్తో చెప్తాడు. ట్రయల్ ఆఫ్ 7లో డంక్ సైడ్ నిలబడి అతనికి స్క్వైర్గా హెల్ప్ చేస్తూ ఎగ్ తన లాయల్టీని ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్నేళ్లు ఏరియన్ ఇవ్వని ప్రేమ అండ్ తోడుని డంక్ ఈ కొన్ని రోజుల్లో ఎగ్కి ఇచ్చాడు. అందుకే ఎగ్కి తన స్వంత బ్రదర్స్ కంటే డంక్ ఎక్కువయ్యాడు. ఎగ్ తన బ్రదర్ ఏరియన్ని సర్ డంకన్ చంపాలి అని గట్టిగా కోరుకుంటాడు. ఎందుకంటే ఏరియన్ తన స్వంత తమ్ముడు అని చూడకుండా రాత్రిపూట తన కత్తితో అంటే బ్లేడ్తో ఎగ్ని చాలా టార్చర్ చేసేవాడు. ఆ భయానకమైన అనుభవాల నుంచి వచ్చిన రివెంజ్ ఫీలింగ్ అది. ఇంకా టాన్సెల్ వేసిన ఆ పపెట్ షో అంటే ఏరియన్కి ఎందుకు అంత కోపం వచ్చిందో కూడా మనకి ఈ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఏరియన్ తన గురించి తను ఏమనుకుంటాడంటే తను ఒక మనిషి రూపంలో ఉన్న డ్రాగన్ అని, అందరి మధ్య తిరిగే ఒక దేవుడని నమ్ముతాడు. అందుకే ఆ పపెట్ ప్లేలో ఒక డ్రాగన్ని చంపడం చూసి అది హౌస్ టర్గేరియన్కి అండ్ తన మీద జరిగిన దండయాత్ర అంటే ట్రీజన్గా భావించి అంత దారుణంగా రియాక్ట్ అయ్యాడు. నిజం చెప్పాలంటే ఇది ఏరియన్లోన ఉన్న నార్సిసిస్టిక్ నేచర్కి నిదర్శనం. ఇంతలో టాన్సెల్ సేఫ్గా డార్న్కి వెళ్ళిపోయింది. డార్న్ ఇప్పటికీ తొక్కిబడి ఉన్న ప్లేస్ కాబట్టి అక్కడ తను సేఫ్గా ఉంటుంది అని మనం ఆశపడదాం. డెయిరాన్స్ డ్రీమ్. డెయిరాన్ రహస్యంగా సర్ డంక్ సైడ్ నిలబడి తన డ్రీమ్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తాడు. ఎపిసోడ్ 1లో తాగేసి ఉన్నప్పుడు డంక్ని చూసి భయపడిన డెయిరాన్ ఇప్పుడు ఆ కల గురించి క్లియర్గా చెప్తాడు. ఆ డ్రీంలో సర్ డంకన్ చుట్టూ ఫైర్ అంటే మంటలుంటాయి అండ్ పక్కనే ఒక డెడ్ డ్రాగన్ ఉంటుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే డంక్ మాత్రం బ్రతికే ఉంటాడు, ఆ డ్రాగన్ మాత్రం చనిపోయి ఉంటుంది. మనకు తెలుసు టర్గేరియన్ డ్రీమ్స్ ఖచ్చితంగా నిజమవుతాయి. సో డెయిరాన్ చూసిన ఈ కల దేని గురించి? ఇందులో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ది ట్రాజెడీ అట్ సమ్మర్ హాల్. యాష్ఫోర్డ్ టర్నీ జరిగిన 50 ఇయర్స్ తర్వాత అంటే 259 ఏసీలో హౌస్ టర్గేరియన్కి చెందిన ప్లెజర్ క్యాసిల్ సమ్మర్ హాల్లో ఒక భయానకమైన నిప్పు ప్రమాదం జరుగుతుంది. ఆ మంటల్లో అప్పటి కింగ్ అండ్ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతారు. డంక్ కూడా ఆ ఫైర్లోనే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతాడు. ఆ ఫైర్ ఎలా మొదలైంది అనేది ఒక మిస్టరీ. కానీ అది కింగ్ ఏగాన్ మన ఎగ్కి డ్రాగన్స్ని తిరిగి బ్రతికించాలి అంటే రివైవ్ అనే పిచ్చి కోరిక వల్లే జరిగింది అని అంటారు. ఎగ్ తన లైఫ్ మొత్తం డ్రాగన్స్ని తిరిగి తేవాలని ట్రై చేస్తాడు
అండ్ ఆ రిచువల్ తడబడ్డం వల్లే సమ్మర్ హాల్ తగలాడిపోయి ఉంటుంది. డేరాన్ కలలో చూసిన ఆ డెడ్ డ్రాగన్ ఎవరు? అది లిటరల్గా ఎగ్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మనం మాట్లాడుకున్న సమ్మర్ హాల్ ఫైర్లో ఎగ్ కూడా చనిపోతాడు. కానీ ఈ డ్రీమ్కి ఒక మెటఫారికల్ మీనింగ్ కూడా ఉండొచ్చు. ఈ కల మనం చూస్తున్న ట్రయల్ ఆఫ్ 7 అవుట్కమ్ని రిప్రజెంట్ చేస్తుందా? డంక్ చుట్టూ ఉన్న ఆ ఫైర్ వచ్చే బ్యాటిల్కి సింబల్ కావచ్చు. మరి ఆ డెడ్ డ్రాగన్ అది ఏరియాన్ని రిప్రజెంట్ చేస్తుందా? ఎందుకంటే మనకి తెలుసు ఏరియాన్ తన గురించి తను నేను మనిషి రూపంలో ఉన్న డ్రాగన్ని అని ఫిక్స్ అయిపోయాడు. సో డంక్ చేతిలో ఏరియాన్ ఓడిపోవడాన్ని ఆ డెడ్ డ్రాగన్గా డేరాన్ చూసి ఉండొచ్చు. అందుకే డేరాన్ ఈ యుద్ధంలో డంక్ సైడ్ ఉండి ఈజీగా కొట్టించుకోవడానికి రెడీ అయ్యాడు. ఎందుకంటే డంక్కి ఒక గొప్ప లక్ష్యం ఉందని, అతడు ఖచ్చితంగా గెలుస్తాడని డేరాన్ నమ్ముతాడు. గత కొన్ని ఎపిసోడ్స్ నుండి ఈ షో మన క్యారెక్టర్స్ ఫేట్ గురించి హింట్స్ ఇస్తూనే ఉంది. సో డేరాన్ చూసిన ఆ కల లిటరల్గా సమ్మర్ హాల్ గురించా లేక మెటఫారికల్గా ఈ ట్రయల్ ఆఫ్ 7 గురించా అనేది చాలా ఇంట్రీగింగ్గా ఉంది. ఎపిసోడ్ 4 మాత్రం మనకి ఒక ఎపిక్ ఫినాలేకి బేస్ సెట్ చేసేసింది. సర్ డంకన్స్ షీల్డ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. టాన్సెల్ యాష్ఫోర్డ్ నుండి వెళ్లిపోయే ముందు డంక్ కోసం పెయింట్ చేసిన షీల్డ్ని అక్కడే వదిలేసి వెళ్తుంది. అది చూసి డంక్ చాలా ఎమోషనల్ అవుతాడు. కళ్లవెంట నీళ్లు కూడా వస్తాయి. ఎందుకంటే ఆ షీల్డ్ మీద ఉన్న ప్రతి సింబల్ డంక్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఎల్మ్ ట్రీ డంక్ ఒక హెడ్జ్ నైట్గా ఎక్కడి నుండి వచ్చాడో చెప్తుంది. ఆ షూటింగ్ స్టార్ డంక్కి ఖచ్చితంగా కావాల్సిన లక్కి సింబల్. అండ్ ఆ గ్రీన్ సమ్మర్ లీవ్స్ అతడు సాధించబోయే సక్సెస్కి సంకేతం. ఆనర్, నొబిలిటీ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ని కాపాడటం ఇదే డంక్ ఫిలాసఫీ. తన హంబుల్ బిగినింగ్స్ నుండి నేర్చుకున్న వాల్యూస్తోనే అతడిప్పుడు ఈ ట్రయల్ ఆఫ్ 7లోకి ఎంటర్ అవుతున్నాడు. షీల్డ్ తీసుకునే ముందు డంక్ ఒక టెంట్ గుండా వెళ్తున్నప్పుడు తన మనసులో నువ్వు నైట్వి కావు, నువ్వొక ఫూల్వి అనే మాటలు వినిపిస్తాయి ఆ పపెట్ ప్లే నుండి. తనమీద తనకే డౌట్ మొదలైన టైం అది. కాని ఆ షీల్డ్ రీవర్క్ చేసిన వర్కర్ కేవలం ఒక కాపర్ కాయిన్ మాత్రమే తీసుకుంటాడు. అది దేనికి సంకేతమంటే డబ్బు, కాయిన్ లేదా కవర్డిస్ భయస్తున్నవాడు ఇవ్వలేని రెస్పెక్ట్ని కేవలం ఆనర్ మాత్రమే తీసుకురాగలదు. డంక్ లాంటి లక్షణాలు మనమిప్పుడు సర్ రైమన్ ఫాసవేలో కూడా చూస్తున్నాం. నైట్ అంటే కేవలం స్వార్డ్ అండ్ షీల్డ్ మాత్రమే కాదు, దానికి మించి ఏదో ఉండాలి అని రైమన్ నమ్ముతాడు. రైమన్ కజిన్ స్టెఫన్ లార్డ్షిప్స్ కోసం తన ఆనర్ని అమ్ముకొని హ్యాండ్ ఇస్తే రైమన్ మాత్రం డంక్ సైడ్ నిల్చి తన లాయల్టీని ప్రూవ్ చేశాడు. సర్ డంకన్ అండ్ రైమన్ మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ చాలా అండర్ రేటెడ్, కానీ నాకు మాత్రం చాలా నచ్చింది. డంకన్ అండ్ ఎగ్ అండ్ డంకన్ అండ్ రైమన్ వీళ్ళు నిజంగా ఫ్రెండ్షిప్ గోల్స్. నాకు తెలిసి ఈ సీజన్లోనే ఇది బెస్ట్ ఎపిసోడ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి నైట్ స్కైలాగా అనిపించిన ఆ షాట్ నిజానికి డంక్ ఉన్న సెల్ యొక్క రాకీ సీలింగ్ అని తెలిసినప్పుడే హుక్ అయిపోయాం. అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఫైనల్గా బేలార్ టార్గేరియన్ రావడం అండ్ ఫస్ట్ టైం గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ ట్యూన్ ఫుల్గా ప్లే అవ్వడం వరకు ఈ ఎపిసోడ్ ఒక మాస్టర్ క్లాస్. ట్రైలర్లో కొన్ని సీన్స్ ముందే చూపించినా కూడా ఎపిసోడ్లోని సర్ప్రైజ్ ఫ్యాక్టర్ మాత్రం తగ్గలేదు. సర్ డంకన్ ద టాల్ అండ్ ఎగ్ ఇద్దరి యాక్టింగ్ ఈ సీజన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. డంక్లోని ఇమోషనల్ రేంజ్ చాలా బాగుంది. అతనికి ట్రయల్ ఆఫ్ 7 అంటే ఏంటో తెలియక భయపడటం, తన షీల్డ్ పైన సిజిల్ చూసి సర్ ఆర్లన్ గుర్తొచ్చి కళ్లలో నీళ్లు పెట్టుకోవడం అన్నీ స్పాట్ ఆన్. ఇంకా నోబుల్ హౌసెస్ ముందు అతడు అడిగిన ఆ ప్యాషనెట్ క్వశ్చన్, ఆర్ దేర్ నో ట్రూ నైట్స్ అమంగ్ యూ? ఆ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ వేరే లెవెల్. ఎగ్ క్యారెక్టర్ కూడా అంతే. గత ఎపిసోడ్స్లో అతను చాలా వెల్ స్పోకెన్గా తెలివిగా కనిపించాడు. కానీ ఈ ఎపిసోడ్లో జైల్లో కూర్చొని కళ్ళు నిండిన నీళ్లతో చూస్తుంటే అతనింకా ఒక చిన్న పిల్లాడు, ఒక ఇన్నోసెంట్ మిస్టేక్ చేశాడు అని మనకి గుర్తొస్తుంది. తన బ్రదర్ ఏరియోన్ అంటే అతనికున్న అసహ్యం చాలా హ్యూమరస్గా అండ్ షార్ప్గా ఉంది. ఇక ఏరియన్ గురించి మాట్లాడాలి అంటే అతనొక ఎంటైటిల్డ్ స్పాయిల్డ్ బ్రాట్ లాగా చాలా బాగా సెట్ అయ్యాడు. ఇదే పీక్ టర్గేరియన్ మ్యాడ్నెస్. డంక్ చేతిలో ఎక్కడ ఓడిపోతానో అని భయపడి ట్రయల్ ఆఫ్ 7 వెనుక దాక్కోవడం చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. ఫైనల్గా ఈ ఎపిసోడ్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్గ్యూయబులీ ఈ షోలోనే స్ట్రాంగెస్ట్ మ్యూజిక్ ఇదే అని నేనంటాను. ముందు నేను చెప్పినట్టు ఈ షో స్టార్టింగ్లో చాలా లైట్ హార్టెడ్గా ఉండేది అండ్ మ్యూజిక్ కూడా అంతే సింపుల్గా ఉండేది. కానీ ఈ ఎపిసోడ్లో ఉన్న ఇమోషనల్ అండ్ సాంబర్ సీన్స్కి తగ్గట్టు స్కోర్ కూడా మారిపోయింది. స్పెషలీ డంక్ ఆ టెంట్లోకి వెళ్ళినప్పుడు నేను ఆ సీన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాను. అది కేవలం నేను చూసే విజువల్స్ వల్ల కాదు, ఆ మ్యూజిక్ నా చెవులకిచ్చిన ఇంపాక్ట్ వల్ల. ఇంకా నేను కాంప్లిమెంట్ చేయాల్సిన మరో విషయం మైకర్ డైలాగ్ రైటింగ్. ఆయన కామెడిక్ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్.
మైకర్ మాట్లాడే విధానం తన ఫ్యామిలీలో అందరికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూస్తుంటే ఆయన్ని ఎవరో మన 2026 నుండి తీసుకెళ్లి ఆ టైం పీరియడ్లో పడేశారా అన్నట్టనిపిస్తుంది. ఆ మోడర్న్ టచ్ ఈ షోకి ఒక రిఫ్రెషింగ్ నేచర్ని యాడ్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ బ్లెండ్. అ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ నిజానికి ఒక ఫెంటాస్టిక్ సీజన్ ఆఫ్ టెలివిజన్గా మారబోతుంది. చాలామంది ఎపిసోడ్స్ ఇంకా లాంగ్గా ఉండాలి అని 30 మినిట్స్ కోసం వారం మొత్తం వెయిట్ చేయలేకపోతున్నాము అని అంటున్నారు. కానీ నేను దానితో అగ్రీ అవ్వను. కథ న్యాచురల్గా చిన్నదైనప్పుడు ఎపిసోడ్స్ షార్ట్గా ఉండటమే కరెక్ట్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇందులో ఎక్కడ ఫ్లఫ్ లేదా ఫిల్లర్ సీన్స్ లేవు. మనం స్క్రీన్ మీద చూసే ప్రతి ఫ్రేమ్ చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. నాకు ఇలాంటి క్వాలిటీ టీవీని ఎంజాయ్ చేయడం ఇష్టం. ఒక 30 మినిట్స్ మొత్తం ఆ వరల్డ్లో ఇమ్మర్స్ అయ్యి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఈగర్గా వెయిట్ చేయడంలో ఉండే మజానే వేరు. అది నిజంగా ఒక డిఫరెన్స్ చూపిస్తుంది. సో దేర్ యూ హ్యావ్ ఇట్, అ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెయిన్డ్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద ఉన్న ప్లేలిస్ట్ చెక్ చేయండి అండ్ ఫ్యూచర్ వీడియోస్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపిస్తుంది? మీ థాట్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. యాజ్ ఆల్వేస్, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ద వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.